ಭುವನ ವಿಜಯಾಕ್ಷನ ಭೈದಿ ತಿವಿನಿ ವೆಲೆಯು ವರಸು ಧರ್ಮಕು ಸರಿದೋಡು ಸರಸುಲಾರಾ సార సంగీత సాహితీ క్షీరధారలు అందజేతురు కవులు సార సంగీత సాహితీ క్షీరధారలు అందజేతురు కవులు మీరు అందుకొనుడు మీరు అందుకొనుడు రాజమార్తాండ ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయల వారు వేయించేస్తున్నారు. భోరే విజయ సభకు నమస్సులు, ఆశీనులు గండి. మా పుర ప్రజలకు, సాహితీ ప్రియులకు, అష్టదిగ్గజ కవులకు నా నమస్సుమాంజలులు. మా పాలనలో ప్రజలు ఎంతో సంతోషంతో ఉంటూ ఈ సాహితీ సమావేశాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారు మాకు ఎన్నో సమస్యలను, దత్తపదులను రాసి మాకు పంపించారు. ఇవిగో మేము కూడా ప్రత్యక్షంగా కొన్ని వారి సమస్యలను స్వీకరించడం జరిగింది. ఈ సమస్యలను పరిశీలించాను. ఎంతో రసవంతరంగా ఉన్నటువంటి సమస్యలు మీరు అంతే రసవత్తరంగా మీరు పూరించి ఈనాటి ఈ భువనైజ సభను దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ముందుగా సభా కార్యక్రమం ప్రారంభించే ముందుగా మా అష్టదిగ్గజాలను మీకు పరిచయం చేస్తాను. ప్రథమంగా వీరు ఆంధ్ర కవితా పితామహులు అల్లసాని పెద్దన వారు. వీరు రాసిన మనుచరిత్రము మహా మనోజ్ఞంగా ఉంది. తర్వాత దూర్జటి కవీంద్రులు వీరు ఈశ్వర వరప్రసాది కాళహస్తీశ్వర మహత్యం అద్భుతంగా రాసినటువంటి వారు. ఆ పక్కన కూర్చున్న వారు ముద్దు పలుకుల ముద్దు తిమ్మన కవి పారిజాతాపహరణం. వీరు చదవని వారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ఆ ప్రక్కన ఆసీనులైన వారు తెనాలి రామకృష్ణ కవి. వయసులో చిన్నవాడైన బుద్ధిలో మిన్న. తన యుక్తితో మా సామ్రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడినటువంటి ధీశాలి. మా వామభాగాన ఆసీనులైన వారు వీరు పెంగళి సూరణ గారు, కళా పూర్ణోదయ రచయిత. ఆ ప్రక్కన ఉన్నవారు రామరాజభూషణుడు భట్టుమూర్తి గారు. వీరి వసుచరిత్రము అమృత భాండం. ఆ వైపున ఆసీనులై ఉన్నవారు అయ్యలరాజు రామభద్రుడు, రామభక్తాగ్రేసుడు, రామాభ్యుదయ గ్రంథకర్త. ఆ ప్రక్కన ఉన్నవారు బాలసూర్య ప్రభా కలితంపై వెలుగొందుతున్నవారు మాదయ్య గారి మల్లన.
వీరు రాసిన రాజశేఖర్. మీచే ఈ సభను ప్రారంభించాలని మా అభిలాష. మీ మాట శిరోధారేవ పెద్ద నామాత్య. కానీ ఎన్నో ఏళ్ళుగా నాలో మెదులుతున్న ఒక సందేహం ఈరోజు తీర్చుకోవాలని ఉంది. ఏలనగా ఆంధ్రభోజన శ్రీకృష్ణ మహారాజుల కొలువులో ఎన్నో భాషలు చెబుతుండగా శ్రీవారికి తెలుగనిన కడు మిక్కిలి ప్రేమ. అది ఎందుకో తెలుసుకోవాలంది ప్రభు. అదేమిటి సూర్ణ కవి గారు? మందార మకరంద మాధుర్యాన తేలే మధుపంబు ఓలునే మదనములకు. మా తెలుగు భాష మందార మకరందము. తెలుగు అదేలా అందువా? తెలుగదేలయన్న దేశము తెలుగు. ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కొండ. ఎలను పులుగొల్వ ఎరుగవే బాసాడి. దేశ భాషలందు తెలుగు లెస్స. అది అలా ఉండండి. ఏది కవీంద్రులు మీరు ప్రారంభించండి. అలాగే మహాప్రభు. శ్రీ విద్యాపుర వజ్రపీఠమున వాసింగాంచి వర్ధిల్లుమా. నీ వీరత్వము శాల్వతిమ్మరుసు మంత్రిత్వం మోగంబుగా. యావద్దేశము రామరాజ్యముగా రాయా. యావద్దేశము రామరాజ్యముగా రాయా. ఆంధ్రభోజుండవై మా విద్వత్త విరాజగోష్ఠులను సన్మానములన్ గాంచుమా. విజయనగర సామ్రాజ్యంపై మాపై మీకున్న ప్రేమ మాకు బాగుగా తెలుసు. మీ ఆశీర్వచనాలు కూడా మాకు ఎల్లవెళ్ళలా కావాలి. విజయోస్తు మహాప్రభు, విజయోస్తు. నా గ్రంథంలో పద్యాన్ని పాడండి. స్వామి చంచలమైన చిత్తమిదే నీ జ్ఞానాంజనారేఖచే నీ మంబున్గునే నిశ్చలత్వముదవెన్ నిండారు నీ భక్తిచే కామక్రోధ విరోధ వర్గములు చీకాకై నశించెన్ భవధామంబో రచితాద్రి చేర్చ దయరాగా కాళహస్తీశ్వరా కాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా మహిమా శివకృప వల్ల కాబోలు. ఏది ముద్దు పలుకుల ముక్కు తిమ్మనార్య మీకు ఒక గాడిద ఏడ్చన్ గదన్న ఘన సంపన్న. గాడిద ఏడ్చన్ గదన్న ఘన సంపన్న. ఏది ఈ సమస్యను పూరించండి. ఏమంటారు మహారాజా? గాడిద ఏడ్చన్ గదన్నా ఘన సంపన్న. అవును, రెండిటికి పొత్తు కుదరటం లేదు మహారాజా. అయినను రాజశేఖర, మానవులలో ఆడిన మాట తప్పేవారు ఉన్నారు, కానీ జంతువులలో దీన్ని చూడజాలము. భారతీదేవి కృప వలన నేను ఈ సమస్యను పూరించదను. ఆడిన మాట తప్పిన గాడిద కొడుకొంతు తిటగా వినే
కొరకంతు ఒక గాడిద ఏడ్చన్ గదన్న ఘన సంపన్న. భలా తిమ్మన కవి, దీనిలోని గూఢార్థను మా ప్రజలకు మాతో పాటు వివరించండి. అటులనే మహాకవి, మనుషులలో ఆడితప్పే వారిని కొందరిని చూచెదము. ఈ ఆడితప్పే మనుషులను గాడిద కొడుకు అని తిట్టుట సహజము. ఈ గాడిద అది విని వీడా నా కొడుకని ఏడ్చన్. ఆహా, లోకరీతిని వీధిలే తోక ఈ రెండు పదాలను ఉపయోగించి ఒక శీర్ష పద్యం చెప్పండి. ప్రభు, మేక తోక ఈ రెండు దత్త పదాలతో శేష పద్యమా? అటులనే ప్రభు. మేక తోకకు మేక తోక మేక తోక మేక తోకకు మేక మేక తోక మేక తోకకు మేక తోక మేక తోక మేక తోకకు మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక ప్రకారంగా మాట్లాడతారని సభకి ఎలాగో తెలియను. మేక తోక అన్నిసార్లు చెప్పారు కానీ దానిలో గూఢమైన అర్థం ఏదో మాకు వివరిస్తారా? అటులనే కవివర్య, ఒక మేకల కాపరి మేకల మందను తీసుకొని అడవికి పోవచ్చున్నాడు వాటి మేతకై. అవన్నీ ఒక వరుస క్రమంలో పోవచ్చున్నవి. ఒక మేక ముందర పోవచ్చున్నది, దాని తోక వెనక భాగానున్నది. ఆ తోక వెనకాల ఇంకొక మేక ఉన్నది, దాని వెనక ఒక తోక ఉన్నది. అలా ఒకదాని వెనక ఒకటి పోతున్న తీరు చూసి మేక తోక అన్న దత్తపదాలతో శీర్షపద్యం చెప్పి తిని ప్రభు. బళా బళా కలుగున తినియన్ కరినెత్తుకు పోయి ఎలుక కలుగున తినియన్. ఏది పూరించండి. ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ జయహో. దేశ భాషలందు తెలుగు లేస్తన్నం తమకు తెలుగు భాష ఎడల ఉన్న పట్టు చూడ కడు సంభ్రమాశ్చర్యములు కలుగుచున్నవి. కరిమింగిన వెలగా అనే నానుడి జగమంతా ఎరుకే. కానీ మీరిచ్చిన సమస్య కరినే మింగిన ఎలుక అదియును కలుగున చేర్చి. అంత పెద్ద ఏనుగుని ఇంత చిన్న ఎలుక ఆరగించటం, అదియు కలుగున చేర్చి. ఆహా, సమస్య బహు చమత్కారముగా ఉన్నది. గ్రామీణ ప్రజలకు సుపరిచితమైన సరళమైన పదాలతో మీరిచ్చిన ఈ సమస్యను అంతే సరళముగా వీక్షకులకు విసుగు కలిగించక చిన్న పదాలతో నా పూరణ గావించేదా. ఇదిగో నా పూరణ. కరులు చిలుకలు ఎద్దులు చక్కెరతో నొనరించి ఆర్చ కడబెట్టుడుచు కరిమరచే వర్తకుండు. ఆ కరినెత్తుకు పోయి ఎలుక కలుగున తినియన్ కలుగున తినియన్. భలా భట్టమూర్తి కవివర్య, ఏది ఇందులోని అంతరాత్మను ప్రజలకు కూడా వివరించండి. తప్పకుండా సూరన్న కవి. ఇందులో గూఢమైన మర్మమేమీ లేదు. చక్కెర పాకంతో బొమ్మలు చేసి వ్యాపారం చేసుకునే ఒక వర్తకుడు చిలుకలు ఎద్దులు ఏనుగులు బొమ్మలు చిలుకలతో చక్కెర పాకంతో చేసి ఆరబెట్టుకున్నాడు. సాయం సమయంలో సర్దుకుంటూ ఒక ఏనుగు బొమ్మను మరిచాడు. కలుగులో నుండి ఎలుక ఆ ఏనుగు బొమ్మను చూచి చటుక్కున తీసుకెళ్ళి కలుగులో ఆరగించింది. ఇంతే సూరన్న కవి. శభాష్. కరిని చక్కెర కరి చేశారు చూడండి.
మహా అద్భుతం. ధన్యోస్మి మహారాజా. మీకు మా అభినందనలు. 2 పదాలు కాదు, మీకు 4 పదాలు ఇస్తున్నాను. గోలకొండ, మూలముండ, గోలకొండ వినండి, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్త కుండ. ఏది ఈ 4 పదాలను ఉపయోగించి మీరు రామభద్రులు కదా, భారతాబ్దంలో మాకు ఒక పద్యం చెప్పండి. గోలకొండ, మూలముండ, పూలదండ, ఉత్తకొండ. మూలముండ. వీటిని ఉపయోగించి భారతార్థంలో పూరణ చేయవలె. ప్రయత్నం చేసేదను మహారాజా. తప్పకుండా. ఓయి కురురాజ, నీ కొడుకుత్త గోల కొండవలె నుండు విను మూలముండదిక బండనమున గెలిపింతు పాండుసుతుల వరమునన్ పూలదండరే కొత్త కుండ. భద్రకవి, ఇందులోని అంతరాత్మను వివరించగలరా? వివరించదను కవిశేఖర. ఓ కురురాజా, నీ కొడుకు గోల, ఒట్టి గోల మనిషి, ఆకారంలో కొండవలేనున్నాడు. నా మాట వినుము. బుద్ధిబలం తక్కువ. తర్వాత యుద్ధము వచ్చనేని సర్వనాశనం జరుగును. సమరంలో పాండవులు గెలుచుట ఖాయం. మీ కుమారులు మరణింతురు. ఇది తథ్యం. ఇది మహారాజా. అద్భుతం. ధన్యవాదాలు. కొత్త కుండను కొత్త కుండ అన్నారు చూడండి, ఆ ప్రయోగం మహా అద్భుతం. పూలదండలో రేకు, ఒత్తకుండా రేకు కూడా నలిగిపోకుండా అని మీరు ప్రయోగించారు. కొత్త కుండను భలే ఉపయోగించి అనుజాగ్రజులుగా అనుజాగ్రజులుగా అన్న తమ్ముడైనాడు, తమ్ముడు అన్న అయినాడు. అవును, చాలా గొప్ప సమస్య ఇచ్చారు ప్రభు, కానీ పూరించదను. పుష్యమిన్ భరతాజ్ఞుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుండు ఆశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణుల క్రమమిది అరసి చూడ, అగ్రజానుజులైరి అనుజాగ్రజులుగా. భలా మల్లన కవివర్య, దీనిలోని అంతరాత్మను కూడా వివరించండి. తప్పకుండా కవివర్య. పుష్యమీ నక్షత్రంన ముందుగా జన్మించిన వాడు భరతుడు. ఆ తరువాత ఆశ్లేష నక్షత్రంన జన్మించిన వాడు లక్ష్మణుడు. కానీ వాడుక భాషలో ఈ పద్ధతిలో భరతుడు ముందుగా జన్మించినాడు, లక్ష్మణుడు తర్వాత జన్మించినాడు. కానీ మనం వ్యావహారికమున రామలక్ష్మ భరత శత్రుఘ్నులుగా వ్యవహరించుచున్నాము. ముందు వెనుకలు మారినాయి ప్రభు. మీ సమయస్ఫూర్తికి మా అభినందనలు. ఏది ఆసీనులు కండి. దశావతారాలను వర్ణిస్తూ ఏది ఒక మంచి పద్యం చెప్పండి, మీకు సమస్య కాదు. హే శ్రీకృష్ణదేవరాయ ప్రభు, దేవదేవుడైన మహావిష్ణువు ఎడల మీకున్న భక్తి నాకు తెలియనిది కాదు. అందుకే ఆ విష్ణుమూర్తి ధరించిన దశావతారాలన్నీ ఈ పద్యంలో పొందుపరిచాను ప్రభు. నాటి మత్స్యావతారం నుండి రాబోయే కలికి అవతారం వరకు ఆయన అవతారాలు ఎలా ఉంటాయంటే, మత్స్యమై జడనిధి మదియించె సోమకు, గూర్మమై కౌవ పుంగొండ మోసే,
గిటియై హిరణ్యాక్షు గీటడంగించెను హరియై వదియించె ప్రహ్లాద జనకు వామనుండై బలిమనుజు వంచించి దునియించే భార్గవుడై క్షత్ర పంక్తిని జెండే దశరథ రాముడై దశకంఠు దెగటార్చే శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుడై త్రిపుర స్త్రీల బుద్ధి మార్చి రుద్రుచే వారి భర్తను భృంగజేసే కల్కియై మ్లేచ్ఛ సంతతి బిట్టు మార్చు హరిదశావతార చరిత్రమిది అభినుతము హరిదశావతార చరిత్రమిది అభినుతము దశావతారాలను కళ్ళకు కట్టిన నా జన పంగ వలన వసదనంగ తులనాపికా భంగదో ప్రసంగం అలసా నిలవిలోల దళసాస వరసాల అలసాదర సుకాల పన విశాలం అలిని గరుదని కమలిని కృతదుని కమలిని సుఖిత కోక కులవధూకం అతికాంత సలతాంత లతికాంత రణతాంత రణికాంత సుతనుకాంతము అకృత కామోద కురవక వికలవ కుల ముకుల సకల ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విషాదమును నచ్చు మధుమాస వాసరంబు అద్భుతం మహాప్రభు. పెద్దన్న గారు, ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిద్దామా? స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత జ్ఞాయేన మార్గేణ మహామహిషాం గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 3-4-2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707.